అంటే ఈ సినిమాలో ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క ఆణిముత్యం అంటున్నారు. అలాగే ప్రతి సీన్ కూడా ఒక ఉద్వేగం, ఒక ఉద్రేకం, అలాగే ఒక ఉత్తేజ ప్రకంపనం అంటున్నారు జనం ఈ సినిమాని చూసి. సో సినిమా అంటే కేవలం ఈనాడు దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనిషి తన అన్న వస్త్రాలతో పాటు ఈ యొక్క సినిమాని కూడా ఒక మాధ్యమంగా ఎంచుకున్నాడు, ఒక అవసరంగా. అంటే ఎవ్రీడే చరిత్రలో చాలామంది ఉంటారు, కానీ సృష్టించిన చరిత్రని మరల తిరిగి రాసి మరల చరిత్రను సృష్టించేవాడు ఒకడే. అది ఆ తెలియని ఒక శక్తి. దాని కొనసాగింపు ఆ డైలాగులు అన్నాను, నేనే ఈ శక్తి, నాదే ఆ శక్తి అని. చరిత్ర రాయాలన్నా మేమే, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. ఎంత నేనేదో పొగరుతో చాలామంది అంటారు, ఏంట్రా ఏం చూసిరా బాలకృష్ణ ఇంత పొగరని. నన్ను చూసుకునే నా పదునైన పొగరని నేను అంటాను. ఎవరిని చూసుకుని ఇంత ధైర్యం అని ఉలిక్కిపడి చేస్తుంటారు. నా వ్యక్తిత్వమే నన్ను ఉచ్చిగొలిపే ఒక విప్లవంగా అడుగడుగునో చూపిస్తాను. అలాగే ఏంట్రా వీడికి అన్నీ తెలుసా అనుకుంటాను. నన్ను తెలుసుకునే కంటే గొప్ప విద్య ఏముంటుందని ఒక సవాల్గా నిలబడతాను. కాదు, చూపించినప్పుడు అంటే కళ్ళు మూసుకున్నప్పుడు కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఈ 4-5 సినిమాల్లో అందరికీ సందేశం ఇవ్వడం జరిగింది. 5 సినిమాల్లో రకరకాల సందేశాలు. అది అంతర్జాతీయం కావచ్చు, లేకపోతే మనుషుల్లో సత్సంబంధం లేకపోవడం కావచ్చు, ఇటువంటి అనేక. లేకపోతే ఇప్పుడు అఖండ 1లో ఉంది, అటు పిల్లల జోలికి, లేకపోతే ధర్మం జోలికి, లేకపోతే ప్రకృతి జోలికి వస్తే ఏమవుతుందో చూపించాం. ఇప్పుడు అఖండ 2లో మరి అప్పుడంటే దేవుడు మనిషిలో పూనాడు, ఇప్పుడు మనిషే దేవుడైతే ఏమవుతుంది? ఇందాక అన్నారు సంభవామి యుగే యుగే అన్నదే ఈరోజు సినిమాలో చూపించాం. దీన్ని ప్రేక్షకులు ఇంత ఆదరించి, ఇంత కేవలం ఇండివిజువల్గా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా వెళ్ళి సినిమాలు చూడటం కాదు, మాట్లాడాల్సిందంతా ప్రేక్షకుల గురించి అంతే. అదే ఈ సభకు ముఖ్యంగా ఇవాళ జరుపుకోవడానికి, ఈ పండుగ జరుపుకోవడానికి. సో ప్రేక్షకుల దేవుళ్ళందరికీ మరొకసారి నా ఈ ఇంత అఖండమైన విజయాన్ని మీకు మీరు దక్కించుకున్నందుకు